డబ్బులు లేవు అన్న పరిస్థితి రాదు. మరకత శివలింగానికి ఆ పవర్స్ ఉన్నాయి. మరకత లింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకున్న ఇల్లు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతికి చెప్పాడు ఈ విషయం. యజమాని బొటనవేలు ఏ సైజు ఎంత పొడవు ఉంటుందో అంతే పొడవు శివలింగం తెచ్చుకోవాలి. ప్రతి సోమవారం పొద్దున్నే స్నానం చేసుకొని నష్టన భస్మధారణ చేసుకొని లేదా ఇంత కుంకుమ బొట్టు పెట్టుకొని చందం బొట్టు పెట్టుకొని రాగి చెంబులో శుద్ధ జలం తీసుకొని రావాలి. ఆ నీళ్లు తెచ్చి దాంట్లో ఇంత భస్మం కలిపి మీ ఇంట్లో ఉన్న ఆ మరకత లింగానికి చక్కగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని శివమంత్రమును చెబుతూ ఆ నీళ్లతో అభిషేకం చేసి అంత భస్మం రాసి బొట్టు పెట్టి దండం పెట్టుకోండి. మీకు ఎన్ని శుభాలు జరగాలి, ఎన్ని జయాలు జరగాలి, మీ ఇంట్లో ఎంత అభివృద్ధి జరగాలో అంత అభివృద్ధి శివుడు ఇచ్చేస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా కూడా ఆకుపచ్చని వర్ణానికి అధిపతి బుధుడు. ఏ విధంగా చూసుకున్నా మరకత శివలింగం గృహస్థులకు శ్రేష్టం శ్రేష్టం శ్రేష్టం.